అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 327వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులు అందరికీ కూడా నమస్సుమాంజలి అండి, స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, అందులోనే మనకి ఏమర్థమవుతుందండి? శ్రీమద్ భగవద్గీత ఒక ఆధ్యాత్మిక ధర్మ గ్రంథము, ఆధ్యాత్మిక మార్గాన్ని మనకి స్పష్టం చేసేటువంటి ఒక గ్రంథము అన్న విషయం మనకు. ఆధ్యాత్మికము అన్న పదము ఆత్మ, పరమాత్మ, కర్మల గుహ్యగతి మరియు ఈ యొక్క కాలచక్ర రహస్యాలను తెలియజేసేటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం ఎప్పుడైతే భగవద్గీతని కానీ అనేక శాస్త్రాలను కానీ ఆధ్యాత్మిక దృష్టికోణం అనేది వాస్తవము, యథార్థము కాబట్టి దానిని ఏమంటారు? తత్వజ్ఞాన కోణము అంటారు. తత్వము అంటే వాస్తవము, యథార్థము, ఉన్నది ఉన్నట్టుగా. అంటే భగవంతుడు 574 శ్లోకాల ఆధారంగా ఏ సందేశాన్ని మానవాళికి ఇవ్వటం జరిగిందో ఆ సందేశాన్ని యథాతథంగా అర్థం చేసుకోవడం అండి. ఇది తత్వము అంటే అదనమాట. తత్వజ్ఞాన కోణం అంటే అది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నో ప్రశ్నలు అసలు మనకు భగవంతుని పొందే విషయంలో ధార్మిక జగత్తు కానీ ఆధ్యాత్మిక జగత్తు కానీ ఎటువంటి సంశయాలు మనకు ఉండకూడదు. ఏ సంశయం ఉండదు. అప్పుడే మనం ఒక హయ్యర్ లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం. ఈ యొక్క లెవెల్కి వెళ్ళేటువంటి వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోనే ఉంటారు అన్న సంగతి మనకి 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో మాం వేత్తి తత్వత అని అక్కడన్నారు. ఇక్కడేమన్నారు? స మహాత్మ సుదుర్లభ అన్నాడు. ఒక్క మాటతో అనేసాడు. అటువంటి మహాత్మ అన్నాడు కదా, అక్కడ అటువంటి పాపాత్మ అన్నాడా? అటువంటి మహానుభావుడు అంటే నన్ను గుర్తించడానికి ఇష్టపడేటువంటి మహానుభావుడు అతి కష్టంగా లభిస్తారు వర్తమాన సమాజంలో, ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులలో. ఒక చిన్న రహస్యం మీకు చెప్తానండి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం సమాజంలో వక్ర మార్గములో ధన సముపార్జన జరుగుతున్నది. సక్రమ మార్గంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్యాయంగానే ధనాన్ని సంపాదిస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు, లేకపోతే మోసపూరితంగా చేస్తున్నారు. ఏమంటే ₹1 వస్తువుని ₹20 అమ్ముకుంటూ ఆ విధంగా ప్రాఫిట్ ఎక్కువ తీసుకుని లోభ అటువంటి గుణముతో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. రకరకాల కల్తీలు చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు, లూటింగ్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఇన్ని రకరకాల విధాలుగా ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి? ఈ ధనాన్ని, ఇందులో కొంత భాగాన్ని వాళ్ళు దైవ కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా సూక్ష్మ సత్యం చెప్తున్నాను. మన భగవంతుడి కార్యక్రమంలో మందిరాన్ని కట్టించడం కానీ, లేకుండా ఉంటే ఒక అన్నదాన విషయానికి కానీ, లేకపోతే పేదలని చదివించడానికి కానీ, లేకుండా ఉంటే ఈ పుణ్య కార్యక్రమాల కర్మలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం మామూలుగా దేవాలయానికి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కొంత హుండీలో కూడా మనం ధనాన్ని వేస్తాం అక్కడ. అదేవిధంగా కళ్యాణము చేస్తాం, రకరకాల ప్రక్రియల ద్వారా చేస్తాం. ఇప్పుడు ఈ ధనము తన ధనమే అనుకోండి, సొంతంగా నిష్కల్మషంగా నిజాయితీగా సత్యంగా తన కష్టపడి సంపాదించుకున్న ధనం అనుకోండి. ఈ విధంగా ఉన్నటువంటి ధనం అయితే 100% పుణ్యము వీరి ఖాతాలో జనమవుతుంది. ఎప్పుడైతే ధనము స్వచ్ఛమైన ధనం అవుతుందో, కాయ కష్టము చేసి నిబంధనలకు అనుకూలంగా ఉద్యోగ ధర్మము, వ్యాపార ధర్మము చేసుకుంటూ ఎవరిని మోసము చేయకుండా గడించినటువంటి ధనము ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా మీకు అది పుణ్య ఖాతాలోకి వెళుతుంది. మీకు మంచి జరుగుతుంది, అది ఆశీర్వాదాలు దొరుకుతాయి, భగవంతుని యొక్క శక్తి మీలో నిండుతుంది. దీనికి విరుద్ధంగా భిన్నంగా వక్ర మార్గములో సంపాదించుకున్న డబ్బు వల్ల ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం అన్నమాట. ఆ విధంగా మనం చర్చించుకున్నట్టే కేవలం తర్కం అన్నమాట. కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకొని సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ వాడుకుంటే చాలు. మీరు ఎవరినైతే బాధ పెట్టి, ఎవరినైతే చాలా దుఃఖపెట్టి లంచము మార్గంలో కానీ ఇంకొక మార్గంలో ఏ మనుషుల నుండి పిచ్చి పీల్చి పీడించి ఆ ధనాన్ని పోగు చేసుకున్నారో ఆ ధనము ఈ దైవ కార్యక్రమం పెట్టినప్పుడు ఈ పుణ్యం ఏదైతే ఉందో
అది ఎవరికి చెందుతుందండి? ఎవరి నుండి ఆ డబ్బు వచ్చిందో వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది, మన ఖాతాలోకి వెళ్ళదు. ఎందుకంటే మనం ఆర్జించిన ధనం కాదు కదా. మనము ఆర్జించిన ధనము మనము కానీ ఖర్చు పెట్టినట్లయితే దాని పుణ్యం మనకు వస్తుంది. లేకుండా ఉంటే దాని నుండి మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరి ధనాన్ని మనం వాడుతున్నామో వారి ఖాతాలోకి ఎంత వాడితే అంత. ఒకరి దగ్గర 1000 ధనం అందులో తీసి హుండీలో వేశారు, ఆ 1000 వరకు పుణ్యం వారికి వెళ్తుంది. ఇంకొక దగ్గర 10,000, ఇంకొకరి దగ్గర 5,000, ఇలాగ 5 లక్షలు ఖర్చు పెట్టి పుణ్య కార్యక్రమం చేస్తే ఈ 5 లక్షలు డబ్బు ఒక ఒక 10 మంది నుంచి, 15 మంది నుంచి, 20 మంది నుంచి మీకు వచ్చింది అనుకోండి, వాళ్ళ ఖాతాలోకి ఆ పుణ్య ఖాతా వెళుతుంది. అది ఇది ఆధ్యాత్మిక జ్ఞానం మనం చెప్తాం. అర్థమైందండి? మనం మారాలి, మనలో పరివర్తన చెందాలి. పరివర్తన జరగటం లేదు, ఇంకా కర్మలు చేస్తున్నారు. పాపము అని తెలిసే చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పాపము చేసేవాడి పుణ్య కార్యక్రమం అని చేయటం లేదు. ఇది విరుద్ధమైన కార్యక్రమం, భగవంతుడికి దూరమయ్యే కార్యక్రమం తెలిసి కూడా. అర్థమైందండి? వేరే మార్గము లేదు, తప్పదు. ఎందుకంటే నాకు నిజాయితీగా సంపాదించిన డబ్బుతో నేను నా యొక్క ఇప్పుడు ఇంద్రియ సుఖాలు, ఈ యొక్క జీవితాన్ని ఆడంబరంగా నేను జీవించదలుచుకున్నాను కాబట్టి సరిపోదు, కాబట్టి తప్పదు. విషయాన్ని అర్థం చేసుకోండి అంతే. జస్ట్ మీకు కొన్ని ఆలోచన ఇచ్చాను, దాని నుంచి మీరు డెవలప్ చేసుకోవచ్చు. అవును కదండి? వాడు ఎక్కడి నుంచో వాడి జేబులోంచి మనం డబ్బు తీసుకొని వెళ్ళి కుండీలో వేస్తే పుణ్యం వాడికి వస్తుంది, కానీ నాకెందుకు వస్తుంది? ధార్మికం ఇవన్నీ విషయాలు మనం విశ్లేషణ చేయడానికే ఛాన్స్ లేదండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం చాలా ఎనలిటికల్ గా వెళ్తాము, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటాం, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటాం. ఈ రాజయోగం ద్వారా పరమాత్మ నుండి గుణాలు, శక్తులు మనం అనుభవం చేసే స్థాయికి చేరుకుంటాము. ఈ యొక్క సృష్టి చక్రం యొక్క జ్ఞానము, కాలచక్రం యొక్క జ్ఞానము, కర్మల గుహ్యగతి యొక్క జ్ఞానం, ఇవన్నీ మనకు బోధపడతాయి. కాబట్టి మనకి ఒక్కొక్క విషయాన్ని కూడా మనకి స్పష్టత లభిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము తప్పుడు కర్మలు ఆపేసి మంచి కర్మలు చేయడానికి ప్రయత్నిస్తాం. అక్కడి నుంచి మనము మన జీవితం చక్కగా, ఆనందంగా, అన్యోన్యంగా, మంచి సంబంధాలతో సుఖంగా, శాంతిగా జరుగుతుందన్నమాట. ఇది ఒక ఆలోచన మీ ముందు పెట్టడం జరిగింది. మరో కొన్ని ఆలోచనలు తదుపరి ఎపిసోడ్స్ లో మీ ముందు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు భజగోవింద శ్లోకాలలో ఆఖరి శ్లోకం ఉంది. భజగోవింద శ్లోకంలో 33వ శ్లోకం. 33వ శ్లోకానికి మొదటి శ్లోకానికి కనెక్షన్ ఉందండి. మొదటి శ్లోకం ఏమిటి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. అర్థమైందండి? ఏమిటంటే నీవు వ్యాకరణ పండితుడు విను, నువ్వు వ్యాకరణ సూత్రాలని వల్లెవేస్తున్నావు, కానీ ఆ వ్యాకరణ సూత్రాల యొక్క లోతైన తత్వాన్ని, అర్థాన్ని నువ్వు తెలుసుకున్నావా అంటే తెలుసుకోలేదు స్వామి. ఎవరైతే ఆ వ్యాకరణ పండితుడు ఆ విధంగా అన్నారో వారిని ఉద్దేశించి భజగోవింద శ్లోకాలు మోహముద్గర అనేటువంటి శీర్షికలో భజగోవింద శ్రీ శంకరాచార్యులు గారు, శంకర భగవత్పాదులు అంటారు, వారు వారి శిష్య బృందం కలిపి ఈ 33 శ్లోకాలని మన ప్రపంచానికి, సమాజానికి, మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఉన్నటువంటి ఆ సమాజానికి అందించడం జరిగిందండి. అంటే చనిపోయే సమయంలో, దేహ త్యాగము చేసే సమయంలో నీకు అర్థము కానటువంటి వ్యాకరణ సూత్రాలు ఈ యొక్క చివరి సమయంలో నీకు ఎటువంటి విధంగా కూడా ఈ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేయడానికి తోడ్పడవు, సహాయము చెయ్యవు, సపోర్ట్ చెయ్యవు. దీనికి ఏమవుతుంది? మీ యొక్క సంస్కారాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. అంతకుముందు పుట్టినప్పటి నుంచి మీరు ఏవైతే కర్మలు చేశారో దానికి అనుగుణంగా ఏర్పడిన సంస్కారాలే ఉంటాయి. చివరికి ఇప్పుడు అందరి సంస్కారాలు కూడా తమ ప్రధానంగా మారిపోయి తామసిక ప్రధానం అంటున్నారు, అంటే థర్డ్ గ్రేడ్కి వచ్చేసాయి. అటువంటి సంస్కారాలతోనే నువ్వు అర్థం కాని శ్లోకాలు, ఎటువంటి తత్వంలోకి వెళ్లకుండా ఊరికేనే మనం పఠన, పారాయణ, శ్రవణ, లేకపోతే భజన, కీర్తన పాడుకోవటంలోని జీవితాన్ని మనం ఆ విధంగా గడుపుతున్నాం. చివరికి దాని నుండి నేనేమి నీతి తెలుసుకున్నానా, దాని నుండి జీవితాన్ని పరివర్తన చేసుకునే విధానం తెలుసుకున్నానా అంటే అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అందువలన శంకర భగవత్పాదులు ఏమంటున్నారంటే అది నీ యొక్క మరణ సమయంలో నీకు ఎందుకు పనికిరాదు నాయన. భలే జీవించి ఉన్నంత వరకు కాస్త భజన చేసుకుంటావు, కాస్త ఏదో తృప్తి పొందుతావు, ఏదో కాస్త మంచి పని చేస్తున్నాను అనుకుంటావు, కాస్త మానసిక ప్రశాంతతను పొందుతావు, అంతవరకే. కానీ ఆత్మని సంస్కరించదు, ఆత్మలో
నిక్షిప్తము కాబడిన జన్మ జన్మలుగా మనము చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా పేరుకున్నటువంటి తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా మారవు అంటున్నారు. ఎప్పుడైతే సతో ప్రధానంగా మారవో స్వర్గం యొక్క ద్వారాలు అటువంటి వారికి మూత వేయబడి ఉంటాయి. నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అన్నమాట. అంటే అంత తీవ్రమైన విషయం ఆలోచించుకోండి. ఎందుకంటే 14వ అధ్యాయంలోని 14, 15లో స్పష్టంగా సాత్విక ప్రధాన సంస్కారాలు ఉన్నవాళ్ళు మాత్రమే, వారికి మాత్రమే స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి. ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఏ విధంగా ఆ వ్యాకరణ పండితుడు పరివర్తన చెందాడో, ఈ యొక్క శంకర భగవత్పాదులు కానివ్వండి, వారి శిష్య బృందము కానీ ఈ విధంగా బోధించినటువంటి మోహముద్గర శ్లోకాలు 33 శ్లోకాలు, 32 అనుకోండి. మొదటిది కూడా విడిచిపెట్టేస్తే, మొదటిది ఆఖరిది విడిచిపెట్టేస్తే 31 శ్లోకాల్లోని సారాంశాన్ని అర్థం చేసుకొని దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితికి వచ్చి సంస్కార పరివర్తన మీదనే ధ్యాస పెట్టి మనసు బుద్ధి సంస్కార ఇంద్రియాలని కడుక్కొని శుద్ధి చేసుకొని ఆత్మచింతన పరమాత్మ చింతన ఈ యొక్క రాజయోగం అనే ప్రక్రియ ద్వారా చేసుకుంటూ, ఇప్పుడు నాకు కావలసింది వ్యాకరణ సిద్ధాంతము కాదు, నాకు అర్థం కానటువంటి పద్యాలు కాదు, నాకు కావాల్సింది ప్రతి పదములోని అర్థము తెలుసుకొని దానిని జీవితములో అనుభవం చేసే విధానము నాకు కావాలి, ఆచరించే విధానం నాకు కావాలి అని ఆ విధంగా పరివర్తన చెందాడంట. అది 33వ శ్లోకం యొక్క సారము. ఇప్పుడు మీకు ఈ దిశ మీకు అర్థం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. భజగోవిందం శ్లోకం 33. మూఢ కశ్చన వైయాకరణో తుకృంకరణాధ్యయన ధురిణ శ్రీమచ్చంకర భగవచ్చిష్యై బోధిత ఆశిచ్చోదిత కరణ. ఇది శ్లోకం. బోధిత ఆశిచ్చోదిత కరణ. ఒక్కసారి అర్థం చేసుకుని పంక్తి అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. మూఢ కశ్చన వైయాకరణం. ఇక్కడ మూఢ అంటే చెప్పాం కదా, మూఢ అని గీతలో కూడా అనేక శ్లోకాల్లో మూఢ, అసమ్మూఢ, అమూఢ అన్నాడు. మూఢ అంటే భగవంతుని తెలుసు. మూఢ అంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది దేహముపై 100% మోహము. అంటే నేను దేహం అని జీవించేటువంటి వాడు మూఢుడు అంటున్నాడు. అంటే ఇంగ్లీష్లో ఇస్తే ఫూల్ అన్నాడు. అది ఇంకా గంభీరంగా ఉంది. మూఢ అంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్లో ఓ ఫూల్ అంటున్నాడు. అర్థమైందండి? అంటే ఏంటి, బుద్ధిని వాడుకోకపోతే ఏంటంటున్నాడు? బుద్ధిని వాడుకోకుండా ఉంటే నీవు ఏదైతే అనుకుంటున్నావు అదే కరెక్ట్ అంటావు, కానీ భగవంతుడు చెప్పిన మాటలు అర్థం కావు. బుద్ధినేత్రాన్ని తెలుసుకోవు. బుద్ధినేత్రాన్ని భగవంతుడు ఇస్తే ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి బుద్ధిని వాడుకోకుండా ప్రతి దానికి బుద్ధిని వాడుకుంటున్నాడు. అజానంతి మా మూఢ అనేసాడు 9వ అధ్యాయం 11వ శ్లోకం. నన్ను తెలుసుకోలేడు మూఢుడు, నన్ను తెలుసుకోండి. అజానంతి మా మూఢ మానుష్యం తనుమాసుడు. నేను ఒక మనిషి శరీరంలో వచ్చిన పని సీక్రెట్ గా గుప్తంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కొన్ని లక్షల మంది ఇప్పటికే నన్ను క్యాచ్ చేశారు, పట్టుకున్నారు, జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. నా యొక్క ప్రత్యక్షమైనటువంటి చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా చక్కగా ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి, పరమాత్మ తత్వాన్ని గుర్తించారు, పరమాత్మతో కనెక్ట్ అయ్యారు. రాజయుగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటూ నిత్యము ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ వారి జీవితాన్ని పరివర్తన చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని కూడా పరివర్తన చేసే దిశగా వాళ్ళు అడుగులు వేసుకుంటూ చక్కగా ఉన్నారు. భగవంతుడు ఆవేదన అన్నమాట. ఇంకా ఏమిటి సంశయాలు పెట్టుకుని కూర్చున్నారు, లెగండి అంటున్నారు. అందుకని ఇక్కడ మూఢ నుంచి మనం ఏమవ్వాలి? అమూఢలోకి రావాలి. మూఢత్వాన్ని విడిచిపెట్టాలి. మోహము నుండి మనం దేని మీద ఉండాలి? ఆత్మ మీద మోహం ఉండాలి. నేను ఒక ఆత్మని, చైతన్య శక్తిని, నేను అవినాశి ఆత్మని, ఈ ఆత్మ ఈ వినాశీ శరీరం యొక్క యజమాని. నేను పరమాత్మతో కనెక్ట్ అవ్వాలంటే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి, దేహము కాదు పరమాత్మతో కనెక్ట్ అవ్వాల్సింది. ఇప్పటి వరకు మనం ధార్మికంగా దేహాన్ని పరమాత్మతో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఫెయిల్ అయిపోయాం. అర్థం? ఎప్పుడైతే మనం యోగం అనే అంశాన్ని, ముఖ్యమైన అంశాన్ని ఎప్పుడు తీసుకుంటాం, అందులో నేను పూర్తిగా చర్చిస్తాను ఈ విషయాన్ని. అర్థమైందండి? మీరు దేహాభిమానంలోంచి పరమాత్మని కనెక్ట్ చేయలేకపోతున్నారు, అందువల్ల మూఢత్వాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మూఢ కశ్చన అంటే ఎవరైతే ఈ విధంగా మూఢత్వాన్ని వాళ్ళు విడిచిపెడతారో, వైయాకరణం అన్నాడు. వైయాకరణం అంటే ఇప్పటి వరకు వ్యాకరణాలు, సంస్కృతము లేకుండా ఉంటే ఆ విధంగా దాని మీదనే ఫోకస్ చేసేటువంటి ఒక వ్యక్తి.
ఒక పండితుడు, ఒక శాస్త్రజ్ఞుడు, ఒక తెలివైన వాడు ఆ విధంగా అనుకోండి. కేవలం వ్యాకరణ మీదనే ముఖ్యమైన దాని భావంలోకి వెళ్ళడం అనమాట. వైయాకరణ అంటే అదనమాట. అటువంటి మూఢత్వంలో ఉన్నటువంటి కేవలం వ్యాకరణ సిద్ధాంతం మీదనే ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అటువంటి వాళ్ళకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నాయన డుక్కృంకరణాధ్యయన దురినః అన్నాడు. డుక్కృంకరణాధ్య దురిన అంటే ఏంటి? ఈ విధంగా డుక్కృంకరణ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. డు క్రు అదే డు క్రు అనే అవి వ్యాకరణ సూత్రాలు. దాని మీదనే అంటే అటువంటి విధంగా అంటే మనం అన్వయించుకోవాలి. మనం ఏదైతే వర్తమానంలో కేవలము భజన కీర్తన, పఠన పారాయణ, శ్రవణ, లేకపోతే ప్రచార ప్రసారంలో కేవలం వినడానికి మాత్రం ఇష్టపడుతున్నాం, పారాయణం చేయడానికి ఇష్టపడుతున్నాం, అంతేకాని నలుగురికి చెప్పడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆచరించడానికి ఇష్టపడటం లేదు. ఆచరణ ఎప్పుడు వస్తుందంటే నీవు చదువుతున్నటువంటి ఆ శ్లోకము, ఆ కీర్తన ఏదైతే ఉందో దాని అర్థం ఏదైతే ఉందో ఆ శ్లోకం మనకి ఏం అర్థం తెలియజేస్తుంది, ఏమి చెప్తుంది అది తెలుసుకున్నప్పుడే ఈ విధంగా నేను చెయ్యాలి, ఈ మార్గాన్ని విడిచిపెట్టాలి, ఈ మార్గంలో నడవాలి. అర్థమైందండి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, దుఃఖృంకరణ అధ్యయన దుఃఖృంకరణ అనే నియమం అధ్యయనంలోనే నిమగ్నుడై ఉన్నవాడు. అర్థమైందండి. అటువంటి వాడు ఎవరు? మూఢ అన్నాడు. కశ్చన వైయాకరణో దుఃఖృంకరణ అధ్యయన దురినః. తర్వాత ఏమన్నాడు? ఏమైపోయి ఎట్లా ఎలా ఎలా పరివర్తన చెందాడంట? ఎలా పరివర్తన వినండి, 3వ పంక్తి 4వ పంక్తి వినండి. శ్రీమచ్చంకర భగవత్ శిష్యే అన్నాడు. శ్రీమచ్చంకర భగవత్ శిష్యై అంటే శంకర భగవత్పాదులు మరియు వారి శిష్యులు. శంకర భగవత్పాదులు మరియు వారి శిష్యులు కొంతమంది ఉన్నాయి, పేర్లు కూడా గూగుల్లో దొరుకుతాయి. చాట్ జీపీటీ కొట్టినా ఎవరండి శంకర భగవత్ వారి శిష్యుల పేరు చెప్పండి అంటే చెప్తారు. అర్థమైందండి. పేరు ముఖ్యం కాదు అక్కడ. వాళ్ళ శిష్యులు కూడా అదే విధానాన్ని చెప్తూ కొన్ని కంప్లీట్ చేశారు. వీరు 12-13 శ్లోకాలు వారు చెప్తే మిగతావన్నీ ఒక 20 శ్లోకాలు యాడ్ చేసి సమాజానికి అందించారు, మానవాళికి అందించారు. మంచిగా మారతారు వీళ్ళంతా, కష్టపడతారు. లేకపోతే కష్టపడతారు వీళ్ళు. ఏ భ్రాంతులు కూరుకుపోయి ఉన్నారు, విషయ వికారాల వలయంలో ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసును ఇది కాలచక్రం యొక్క అంతిమ సమయము. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మూఢకశ్చన వైయాకరణం శుక్రంకరణాధ్యయన దురినః శ్రీమత్ శంకర భగవత్ శిష్యై అంటే శంకర భగవత్పాదులు మరియు వారి శిష్యుల ద్వారా బోధింపబడినటువంటి ఈ యొక్క మోహముద్గర ఈ 33 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానము బోధిత. అర్థమైందండి. ఏదైతే బోధించింది ఏం చెప్పింది? బోధిత ఏం చెప్పింది? ఆత్మజ్ఞానమే చెప్పింది. ఆత్మ అనుభవం చేయండి, మోహాన్ని విడిచిపెట్టండి, ఈ కామ వికారాన్ని విడిచిపెట్టండి. అర్థమైందండి. కామ వికారం విడిచిపెట్టండి. ధన సముపార్జన ఈ యొక్క లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తున్నారు, దాన్ని కట్టి పెట్టండి. ఎందుకంటే మీరు సంపాదించిన ధనంలో ఒక రూపాయి కూడా మీ యొక్క దేహత్యాగం చేసిన తర్వాత దాని మీద మీకు కంట్రోల్ ఉండదు. అర్థమైందండి. అదేవిధంగా దైహిక విషయాల మీద మీరు అక్కడ ఉండి విద్యుక్త పాత్రని నిర్వహించండి, కానీ దాని మీదనే కూరుకుపోకండి. మీ యొక్క ఎప్పుడు కూడా మీరు పరమాత్మ యొక్క స్మృతిలో ఉండండి. ఆత్మిక స్థితిలో, పరమాత్మ స్మృతిలో రాజయోగం అనే యొక్క అభ్యాసం చేయండి. ఇదే విషయాన్ని ఇక్కడ యోగా అనే పదం కూడా ఇందులో వచ్చింది, గీతలో కూడా ఉన్నది. బోధిత ఆసి చోదిత కరణ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆ విధంగా బోధింపబడ్డాడు. ఈ మోహముద్గర శ్లోకాల ద్వారా ఏమయ్యాడండి? జాగృతుడయ్యాడు. ఒక్కసారి మేలుకున్నాడేమో. కరెక్టే కదా, ఇవన్నీ ఏమో చదివేస్తున్నారు. అసలు ఒక మార్గంలో వెళ్ళమనే కదా ఇవి నన్ను సూచిస్తున్నాయి. మరి నాకు అర్థం కాలేదు కదా, అర్థంలోకి వెళ్ళలేదు కదా, నాకు ఎవరు కూడా ఆ విధంగా చెప్పలేదు కదా. చెప్పిన ఈ విధంగా మారాలండి అని ఎక్కడ కుండ బద్దలు కొట్టి ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదు. కేవలం వినండి చాలంటున్నారు. మనం వింటున్నాం, ఈ జీవితం విడిచిపెట్టేస్తున్నాం, ఇంటికి వస్తున్నాం, మళ్ళీ మామూలుగానే ఉంటున్నాం, మళ్ళీ ప్రవచనానికి వెళ్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అందుకనే ఏమంటున్నాడు? జాగృతి అయిపోయాడు. ఒక్కసారి ఈ శంకర భగవత్పాదుల శిష్య బృందం చెప్పినటువంటి యొక్క జ్ఞానం ఆధారంగా జాగృతి అయిపోయాడంట. అందుకేమంటే శ్రీమత్ శంకర భగవత్ శిష్యై బోధిత. ఆ విధంగా ఏమైపోయాడండి? బోధిత ఆసి అంటే పరివర్తన. అర్థమైందండి. ఆసి చోదిత కరణ. అప్పుడు మన చోదిత కరణ అంటే, కరణం అంటే చెప్పాను కదా, కరణం అంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలు. దీన్ని కరణాలు అంటారు. గీతలో కూడా వచ్చింది కరణం అని చర్చించుకుంటాం. సో ఆ విధంగా దాని ఆధారంగా చోదిత అంటే దాన్ని పరివర్తన చేసుకుని కంట్రోల్లోకి తెచ్చుకొని మనసు, బుద్ధి, ఇంద్రియాల యొక్క సముదాయాన్ని, ఇది నాది, నా మనసు అంటాం సార్, నా మనసు బాగోలేదండి అంటాం, నా బుద్ధి వక్రించింది అంటాం, లేదండి ఈ విధంగా నేను నా ఒంట్లో బాగోలేదంటే నాది కదా, నేను వేరే నాది వేరే.
ఈ యొక్క స్పష్టత తెలుసుకుని ఆ విధంగా వాళ్ళు జాగృతులయ్యి ఆ విధంగా పరివర్తన చెందారు అంటున్నారు. ఇదండి బోధిత ఆశిచ్చోదిత కరుణ, మనసు బుద్ధి ఇంద్రియాలు పరిశుద్ధమయ్యాయి. ఆఖరిలో ఏమంటారు, ఇక్కడ ఏమంటున్నాడు, వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త శంకర భగవత్పాదుల వారి బోధనలతో కడిగి వేయబడ్డాడు. ఇది ఆ శ్లోకం అర్థం. తర్వాత ఆఖరిలో మళ్ళీ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి ఒక శ్లోకంలో ఏం చెప్పారో ఒకసారి గమనించండి. ఆఖరిలో ఒక శ్లోకం ఎక్స్ట్రాగా పెట్టడం జరిగింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంతవరకు అర్థమైంది కదా, మూఢ అని ఇక్కడ వచ్చింది, గీతలో కూడా వచ్చింది. నామస్మరణా నామస్మరణా ధన్యముపాయం నహి పశ్యము భవతరణే. అంటే భక్త ఈ మూఢత్వాన్ని విడిచిపెట్టి భగవన్నామ స్మరణము చేయడం తప్ప నీకు ఈ భవసాగరాన్ని దాటటానికి వేరే తరుణోపాయం లేదుగాక లేదు. ఇదనమాట శ్లోకం. దాని మీనింగ్ ఏంటంటే, భజించు గోవిందుని భజించు గోవిందుని ఓ మూఢుడా, గోవిందునే భజించు, సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది వేరొకటి లేదు. దీనితో మనం భజ గోవింద శ్లోకాన్ని మనం పూర్తిగా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేసామండి. వీలైనంత వరకు మీరు కూడా గూగుల్లో దొరుకుతాయండి, మొత్తం భజ గోవింద శ్లోకాలు లిస్ట్ ఇవ్వండి అంటే ఇస్తాడు. ప్రతి పదానికి అర్థం ఇస్తారు, తాత్పర్యం ఇస్తారు, అన్ని ఇస్తారండి, అన్ని ఉన్నాయి, అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. కాస్త మనం ఏంటంటే భౌతికత మీద నుంచి కొంత సమయాన్ని లాగి ఆధ్యాత్మికత మీద కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా జీవితం పరివర్తన చెందుతుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన అంశం, మనం మెయిన్ అంశం ఏంటంటే కాలచక్రంలో పరిభ్రమణ చేస్తారు. ఇది అనంతంగా పరిభ్రమణ జరుగుతుంది, ఇక్కడ ఆగదండి. కాలచక్రం సత్యత్రేత ద్వాపర కలి అనేటువంటిది ఈ 4 యుగాలతో కూడుకుంటుంది. స్వస్తికా సింబల్ వేస్తారు చూసారా, స్వస్తికా సింబల్ అంటే ఇప్పుడు మనం వేసాం కదా, మీకు చిత్రం కూడా చూపిస్తాను. ఈ చిత్రం దగ్గర పెట్టుకుంటే చెప్పడం ఈజీ అవుతుందండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇది దగ్గర పెట్టుకుంది, ఇది ఇక్కడ స్వస్తికా సింబల్ వేసారు చూసారా. స్వస్తికా సింబల్ అంటే ఏంటి, ఈ యొక్క ఈక్వల్ అన్నమాట. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఈక్వల్ గా డివైడ్ చేయబడ్డాయి. స్వస్తిగా ఇప్పుడు ఒక్కటింకరగా ఉంటుంది కదా, కరెక్ట్ గా ఇలా ఉంటుంది. అదే సత్య త్రేత ద్వాపర, ఇది సృష్టి చక్రం అంటే కూడా మనకి అర్థం కాలేదండి. భగవంతుడు వచ్చి అన్ని చెప్తున్నాడు మనకు. అసలు ఏమిటి సృష్టి అంటే, మానవ సృష్టి 850 కోట్ల మనుషులతో ఆ మానవ సృష్టి, మనుష్య సృష్టి అనమాట. అర్థమైందండి. సో ఈ విధంగా ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది, ఆగదు. దీనికి ఆధారం ఏంటండి, జాతస్య విద్రువో మృత్యు. ఆ శ్లోకం దేహినోస్మిన్ యదా దేహి వాసాంసి జీర్ణాన్ని నైనం చిందంతి శస్త్రాన్ని. సో ఈ విధంగా ఆత్మజ్ఞానం 20 శ్లోకాలు 2వ అధ్యాయంలో 11 నుంచి 30 దాకా రాసుకోండి. అదేవిధంగా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కూడా ఒక 5-6 శ్లోకాలు ఉంటాయి. 15వ అధ్యాయంలో కూడా 16వ శ్లోకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా 1 కాదు 2 అంటాడు. 1 కాదు 2 మీరు శరీరం అనుకోకండి, 100% నేను దేహం అనుకుని ఈ విధంగానే మన జీవితాన్ని జీవించేస్తున్నాం. అక్కడ 15వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఏమంటాడండి, ద్వావిమౌ పురుషవు లోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని భూతస్థో అక్షర ఉచ్యతే అంటాడు. ద్వా అంటే 2 అండి. మనం ఇంగ్లీష్లో ఏమంటాం, హ్యూమన్ బీయింగ్స్ అంటాం, హ్యూమన్ బాడీ అనం. బాడీ అంటే ఒకటే కదా, బీయింగ్ అంటే ఆత్మ, హ్యూమన్ అంటే ఈ శరీరము ఆత్మ ఈ రెండింటి యొక్క సత్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానమే మనకు భగవద్గీతలో ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతంగా భగవంతుడు మనకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆత్మ జ్ఞానం ఇప్పటి వరకు లేదు, ఆత్మ అనుభవం లేదు. కేవలం ఆత్మ అనే పేరు విన్నాం, సోలు, స్పిరిట్, స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికత ఇవన్నీ విన్నాం. కానీ ఎక్కడా కూడా ఆత్మ జ్ఞానము అనేది ముఖ్యమైనటువంటి విషయము అన్న సంగతి మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మనము 3 శ్లోకాలు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 3 శ్లోకాలు మీ దృష్టికి సంక్షిప్తంగా తీసుకొస్తాను. ఇదివరకు మనం చర్చించుకున్నాం. మానవ సృష్టి ఎలాగ జరుగుతుంది, భగవంతుడు సృష్టికర్త అంటాం. గాడ్ ఈజ్ అ క్రియేటర్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అంటాం. సృష్టి స్థితి లయకారకుడు అంటాం. సృష్టి ఎలా చేస్తున్నాడు అర్థమైందండి. మానవ సృష్టి అర్థం కావాలి అంటే మనము నేను యొక్క 2 వ్యవస్థలతో కూడి ఉన్నాను అన్న సంగతి అర్థం కావాలి.
అది అర్థం కాకపోతే మీకు ఏది అర్థం కాదు. కేవలం ఏదో ఒక సత్సంగం లాగా ఏదో భావించుకుంటూ మీరు రొటీన్ గా విన్నటువంటి విధంగా వింటారు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది అంటారు. ఏదన్నా మీకు ఏమన్నా ఉంటే మీరు ఏదో కామెంట్ లో బాగోలేకపోతే రాస్తారు, బాగుంటే రాయరు. అర్థమైందండి. ఏదో విధంగా ఆలోచిస్తారు. కానీ నేను పరివర్తన చెందడానికి కొరకే ఈ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్న విషయము మీకు ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. బుద్ధి నేత్రాలు తెలుసుకోండి, సత్యత ఆధారంగా గమనించండి. నేను ఆత్మని, శరీరము నాది. అప్పుడు ఏమవుతుందంటే ఈ సృష్టి అనేది ఏమవుతుందంటే, ఒకటి ప్రకృతి అన్నాడు చూసారా, ప్రకృతి అన్నాడు, అందులో రెండు భాగాలు ఉంటాయి. ప్రకృతిలో రెండు భాగాలు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రకృతిలో రెండు భాగాలు, ఒకటేమో పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి అన్నారు. అర్థమైంది? పరాప్రకృతి అపరాప్రకృతి అంటే, పరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి, అపరాప్రకృతి అంటే జడ ప్రకృతి. జడ చైతన్యము, జడం అంటే శరీరము, చైతన్యము అంటే ఆత్మ. అర్థమైంది? ఆత్మ శరీరం, ఆత్మ దేహముతో కూడుకున్నటువంటి ప్రకృతి, ఇది భగవంతుడు సృష్టించాడు. ఒక్కసారి మీకు 7వ అధ్యాయంలోని 4వ శ్లోకంలోకి తీసుకుని వెళ్తారు. జడ గురించి తెలుసుకుందాం. జడ ప్రకృతి ఏమిటంటే, ఒక్కసారి జడ ప్రకృతి, అందులో ప్రకృతి 8 ఎలిమెంట్స్ అంటాడు, 8 ప్రక్రియలతో కూడుకున్నది అని చెప్తాడు. మనం ఇప్పటిదాకా శరీరం అంటే పంచతత్వాలు అనుకుంటా, కానీ 8 తత్వాలు అంట. జాగ్రత్తగా వినండి. శ్లోకం 7వ అధ్యాయంలో 4వ శ్లోకం. భూమిరాపో అన ఈ చిత్రం తీసేస్తాను, మీకు అర్థమైంది కదా. ఈ కాలచక్రంలో మనుషులు ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉంటారు. అర్థమైంది? ఒక్కసారి గమనించండి. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మి భిన్న ప్రకృతి అష్టదా. ఇది ప్రారంభం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ దృష్టికి సుమారుగా 6 శ్లోకాల ద్వారా ఈ ఎపిసోడ్లోను, తదుపరి ఎపిసోడ్, వీలైతే ఇంకో ఎపిసోడ్ లో, 3 ఎపిసోడ్స్ లో మీకు ఈ 6 శ్లోకాల ద్వారా మానవ సృష్టిని భగవంతుడు ఏ విధంగా రచించాడు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాం, ఈ ఒక్క జన్మతో జన్మరాహిత్యం అండి, మనకి ఏ సంబంధం లేదండి, మన ఇష్టం వచ్చినట్టు పాడు పనులు చేసుకున్నా పర్వాలేదు, అడిగేవాడు లేదు, చూసేవాడు లేడు, కేవలం కాసేపు ధ్యానం చేసుకుంటే ఏదో కాలం గడిచిపోతుంది అనుకుంటున్నాం కదా. దీనికి ఈ యొక్క జ్ఞానం లేకపోవటం ఉంది. అజ్ఞానమే కారణం. ఇంగ్లీష్ ఏమంటారు? ఇగ్నరెన్స్ అంటాడు. అజ్ఞానం. అర్థం చేసుకోలేదు. ఆత్మజ్ఞానము మనం పొందింది. ఏమంటాడు? భూమి ఆప అనల వాయు తం. భూమి అంటే ఈ యొక్క శరీరం. అదే శరీరం అంటే మాంసము, దుమ్ము, ఎముకలు, రక్తము, చర్మముతో కూడుకున్నటువంటి స్థూలమైన ఒక బొమ్మ. అర్థమైంది? అది భూమి. ఆప అంటే ఏంటి? ఆప అంటే నీరు. మన శరీరంలోనే 75% సైంటిస్ట్ చెప్తున్నారు. మెడికల్ సైంటిస్ట్ ఏమంటున్నారు? భూమిలో మన శరీరంలోనే 5-6 లీటర్ల నీళ్లు ఉంటాయండి, రక్తం రూపంలో ఉంటాయి, అది చెమట రూపంలో బయటకు వస్తుంది, ఇవన్నీ చెప్తారు. అంటే 70% 80% వాటర్ ఉంటుందండి. ఆప. అర్థమైంది? భూమి ఆప. చాలా శ్రద్ధగా వినండి. నెక్స్ట్ 6-7 శ్లోకాలలో మీకు భగవంతుడు మనుష్య సృష్టిని ఏ విధంగా చేస్తున్నాడు అనేది భగవంతుడే స్పష్టం చేయడం జరిగింది. 7వ అధ్యాయంలోని 4వ శ్లోకం మీకు ప్రారంభిస్తున్నాను. తర్వాత మీకు ఎపిసోడ్ లో నేను కంటిన్యూ చేస్తాను, 2-3 ఎపిసోడ్స్ లో. భూమి ఆపహ అంటే నీరు. అందుకని ఇంగ్లీష్ లో HUMAN అంటారు. 5 అక్షరాలు. హెచ్ అంటే HUMAN తెలుసుకుందాం. ఈ 5 తత్వాలు తెలుసుకుంటే HUMAN తెలిసిపోతుంది. భూమి ఆప అయిపోయింది కదా, నీరు అయిపోయింది కదండి. తర్వాత అనల అన్నాడు. అనల అంటే అగ్ని. మనలో అగ్ని ఉండాలా, ఉండక్కర్లేదా? అగ్ని 98.4 డిగ్రీస్ ఉండాలి, ఆ యొక్క ఉష్ణం ఉండాలి అంటారు. అది కానీ తక్కువ ఉంటే లో ఫీవర్ అంటారు, అది కానీ ఎక్కువ ఉంటే హై ఫీవర్ అంటారు. ఒకసారి 100 అన్నా పర్వాలేదు, టాలరేట్. 101, 102, 103, 104, 105 కూడా వింటుంటాం కదా. అమ్మమ్మో చాలా జ్వరం అండి, ఐస్ ముక్కలు పెడతారు, డాక్టర్ దగ్గర వెళ్తారు, యాంటీబయాటిక్ తీసుకుంటారు, మందులు తీసుకుంటారు, పారాసెటమాల్ ఇవన్నీ తీసుకుంటారు. అర్థమైందండి? సో ఈ విధంగా మనలో కూడా ఉష్ణం ఎంత ఉండాలి? 98.4 డిగ్రీస్ ఉండాలి. అర్థమైందండి? సో నెక్స్ట్ ఏంటంటే, భూమి ఆప అనల వాయువు అన్నాడు. వాయువు అంటే గాలి. మనం కూడా గాలి పీల్చుకుంటున్నామా లేదా చెప్పండి? గాలి పీల్చుకుంటున్నాం కదండి. గాలి పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాం, నిశ్వాస అంటున్నాం కదా, పీల్చుకోవాలి, ఇన్హలేషన్, ఎక్సలేషన్ అంటున్నాం కదా. సో ఇది గాలి. సో వాయువు. మనలో వాయువు లేకపోతే ఒక్కసారి ముక్కు నోరు మూసుకోండి, ఒక్క నిమిషం మూసుకోండి, ప్రాణం పోతుంది. మనం తట్టుకునే వాళ్ళు ఉంటే మేబీ 1 నిమిషం కాబట్టి వాళ్ళు 5 నిమిషాలు తట్టుకుంటారు, అందుకంటే తట్టుకోలేరు కదండి. అందుకని తట్టుకుంటారా? ఇప్పుడు ఉరి తీసేవాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ మెడ దగ్గర ఉరి వేస్తారు, ఇక్కడ మూసేస్తారు. అంటే నోటి నుండి గాలి వెళ్ళదు, ముక్కు నుండి గాలి వెళ్ళదు.
కింద బల్ల పెడతారు, తర్వాత ఏం చేస్తారు, ఆ ఉరి వేసిన తర్వాత కింద బల్ల తీసేస్తారు, పడిపోతాడు. పడిపోతే గట్టిగా ఇక్కడ ఈ భాగం గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకుంటే అంటే గాలి వెళ్ళదు. అయితే కొన్ని నిమిషాలు, 1-2 నిమిషాల్లోనే ఇలా 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 కొట్టుకుని పడిపోతాడు. అర్థమైంది. సో గాలి ఎంత ఎంత ఇంపార్టెంట్ చూసారా. మనం ఎక్కడ ఆ టైం ఏదో వచ్చింది కదా, మనకి ఏదో రోగం వచ్చింది కదా, 2020లో రోగం వచ్చింది కదా, ఏమంటారు ఆ రోగం, ఐసీయూలో పెట్టుకుని 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టుకుని ఐసీయూలో కరోనా టైంలో ఎంత గాలికి ఎంత ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడంటే మనకు గాలి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. అదే సో ఆ అనల వాయువు కమ్ అంటే మనలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు, ఆకాశతత్వం అంటారు, శూన్యతత్వం అంటారు. సో వీటితో చేసి మనస్సు, బుద్ధి, సంస్కారాలు. మనస్సు అంటే ఆలోచన చేస్తాం, బుద్ధి అంటే నిర్ణయం తీసుకుంటాం, ఏది కరెక్ట్ కాదు, ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఏ మార్గాన్ని వెళ్ళకూడదు. అదేవిధంగా దాని ఆధారంగా అహంకారం అంటే ఏంటి, అక్కడ నేను చేస్తున్నానన్న భ్రాంతిలో పడిపోవడం అనమాట. ఎప్పుడైతే బాడీ కాన్షియస్ లో నేను చేస్తున్నాను అంటే అది నెగిటివ్ సంస్కారాలు తయారవుతాయి. నేను ఆత్మని, ఈ శరీరము నాది అన్నటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తో సోల్ కాన్షియస్నెస్ లో ఉండి మీరు కర్మలు చేసినట్టయితే మీ యొక్క సంస్కారాలు పాజిటివ్ గా అవుతాయి. అందుకనే మనసు, బుద్ధి, అహంకారం అన్నాడు. సో ఈ 8 భిన్న ప్రకృతి అష్టదా అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, జడ చైతన్యంలో జడము అంటే ఏమిటి, ఈ యొక్క 8 తత్వాలతో కూడినటువంటి శరీరం. ఎందుకంటే ఇంగ్లీష్ లో HUMA అని అన్నాను చూసారు. ఈ పంచతత్వాలు గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే హీట్ అనండి, హాట్ అనండి, మొత్తానికి అనల అది అర్థమైందండి, అగ్ని. ఆ యు అంటే ఏంటి, ఇంకో యు పెట్టండి, వాటర్ అంటే నీరు వస్తుంది. ఎం అంటే మడ్, MUD మడ్ అంటే మట్టి, మట్టిలో వచ్చాం మట్టిలో పోతా ఉంటాం కదా, అర్త్, అది భూమి తత్వం. తర్వాత ఏ అంటే ఎయిర్ అంటే గాలి తత్వం. ఎన్ అంటే NIL నీళ్ళు అంటే శూన్యతత్వం. ఈ పంచతత్వాలు బయట కూడా ఉన్నాయండి, బయట కూడా భూమండలం ఉంది, సముద్రం అంటే నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉంది, అగ్నిమన. సో ఈ భూమి ఆప అనల వాయు కమ్ అనేది బయట వాతావరణం ఉంది, మన శరీరం కూడా. అందుకని ఇది ప్రకృతి, ఇది ఒక దేహమైనటువంటి ప్రకృతి, ఇది అనంతమైన ప్రకృతి. సో ఆ విధంగా ప్రకృతి గురించి భగవంతుడు మనం తెలుసుకున్నాము. తదుపరి ఎపిసోడ్ లో మనము ఇప్పుడు జడ ప్రకృతి తెలుసుకున్నాము, చైతన్య ప్రకృతి గురించి తెలుసుకున్నాం. ఈ జడ చైతన్య ప్రకృతి తెలుసుకున్నట్లయితే తర్వాత మనకి సృష్టి రహస్యాలు మనకి చక్కగా బోధపడతాయి. అర్థమైందండి. ఇక్కడతో ఇప్పుడు అక్కర్లేదు, ఇది మనకి చెప్పి ఇదివరకు చదువుకున్నటువంటి ఇది భూమి ఆపానల వాయుకం అనేది ఇదేమిటంటే 8 తత్వాలు, మనసు, బుద్ధి, సంస్కారాలతో కూడుకుని 8 తత్వాలు. అదేవిధంగా ఇక్కడతో మనం చర్చను ముగించుకుందాం, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. తదుపరి ఎపిసోడ్ లో మనం చైతన్య ప్రకృతి గురించి, ఆ విధంగా భగవంతుని సృష్టి రహస్యాలు ఏ విధంగా వర్ణిస్తున్నారో చెప్తే మనకి ఎందుకంటే అర్థమవుతుంది. ఎందుకు తెలుసుకోవాలి అంటే మానవ జన్మ ఒక్క జన్మకి పరిమితం కాదు, జన్మలుగా సృష్టి చక్రంలో తిరుగుతూనే ఉంటాము. కాబట్టి మనము ఈ ఒక్క జన్మకే మన యొక్క కాలాన్ని, శక్తులన్నీ, ధనాన్ని పరిమితం చేసుకుంటాం. సత్యము మనకి అవగతమవుతుంది. ఇక్కడితో మేము చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక ముఖ్యమైన విషయాన్ని, మీ అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. అదేవిధంగా మనం భజగోవింద శ్లోకాన్ని మనం పూర్తి చేసుకున్నాం కదా. నేను పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగ సూత్రాల గురించి ఒక 2-3 ఎపిసోడ్స్ లో, దానికి కూడా అష్టాంగ యోగ సూత్రాల్లో ఆ పతంజలి మహర్షి ఏం చెప్పారు మనకి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తర్వాత ఎపిసోడ్ నుంచి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. నమస్కారం. వినోభవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.